ఇండస్ట్రీలో రాణించాలంటే కోరిక ఉంటే సరిపోదు, అందుకు తగ్గట్టు కష్టం, దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. ఒక్కోసారి వారు అనుభవించిన కష్టాలే వారిని దృఢంగా చేస్తాయి. అలాంటి కష్టాలను అధిగమించి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది పవిత్ర జయరాం. ప్రస్తుతం త్రినయని సీరియల్లో విలన్ పాత్రలో నటిస్తోంది పవిత్ర. తన లైఫ్లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే తపనతో మాన్యా నుంచి బెంగళూరుకి వచ్చాను. నేను పెద్దగా చదువుకోలేదు. కొన్ని రోజులు హౌస్ కీపింగ్ వర్క్ చేశాను. తర్వాత బట్టల షాప్లో, ఆ తర్వాత లైబ్రరీలో ఉద్యోగం చేశాను. నా ఇబ్బందులు చూసి ఒక ఫ్రెండ్ సిరిగంధం శ్రీనివాసమూర్తి అనే డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ నెంబర్ ఇచ్చారు. వారిని వెళ్ళి కలిశాను. ఆయన అప్పటికే గిరిజనుల మీద డాక్యుమెంటరీ సినిమాలు రూపొందిస్తున్నారు. డైరెక్షన్ టీంలో నాకు ఉద్యోగం ఇచ్చారు. అలాగా నాకు కెమెరా ఇంకా సినిమా పరిచయం అయింది. నాకు కూడా కన్నడ సీరియల్లో నటించాలనే ఆలోచన వచ్చింది. ఆడిషన్స్కి వెళ్ళాను. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేశాను. అదే సమయంలో జోకాలి అనే సీరియల్లో హీరో చెల్లిగా నటించాను. ఆ తర్వాత తెలుగులో నిన్నే పెళ్లాడతాలో అవకాశం వచ్చింది. నాకు తెలుగు రాదు, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళంతా తెలుగు వాళ్ళే. అందరూ గలగలా మాట్లాడుతుంటే నేను తెల్లముఖం వేసుకొని కూర్చునేదాన్ని. ఈ సీరియల్స్ వద్దు, ఏం వద్దు, పారిపోదాం అనుకున్నా. కానీ నా కో ఆర్టిస్టులు నా పరిస్థితి అర్థం చేసుకుని ధైర్యం చెప్పారు. తెలుగు రాయడం, చదవడంతో పాటు మాట్లాడడం కూడా నేర్పించారు. ప్రస్తుతం త్రినయని సీరియల్లో విలన్ పాత్రలో అందరూ చూస్తున్నారు. కానీ అంతకంటే ముందు కోడళ్ళు మీకు జోహార్, స్వర్ణ ప్యాలెస్ సీరియల్స్లో నటించాను. నా కష్టమే నన్ను ఇలా మీ ముందు నిలబెట్టింది. ఒక తెలుగు సినిమాలో కూడా నటించాను. ఓటీటీలో రిలీజ్ అయింది. నేను రోజు ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా జిమ్కి వెళ్తాను. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందంతో పాటు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే నాకు పాప బాబు 16 ఏళ్ళకి పెళ్లి చేశారు. మ్యారేజ్ లైఫ్ కూడా ఎండ్ అయిపోయింది. చిన్న పిల్లల్ని తీసుకొని బెంగళూరుకి వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళినా ఒంటరి ఆడది అనేసరికి చిన్న చూపు ఉండేది. అలాగే ఇండస్ట్రీలో కమిట్మెంట్ లాంటివి ఉండడం వల్లే అవకాశాలు వస్తాయి అనే దాంట్లో కూడా కొంత నిజం ఉంది. అయితే పూర్తిగా కాదు, సరిగ్గా చెప్పలేకపోతున్నా. కానీ కొత్తలో కొన్ని నేను ఫేస్ చేశాను. ఇండస్ట్రీలో ఉన్నామంటే మన వెనుక అదే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆర్టిస్టులు ఎంత కష్టపడుతున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ కనిపించదు. మాది కలర్ఫుల్ లైఫ్గా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు ఏదో చేసి సంపాదిస్తున్నారు అని అంటారు. అలా సంపాదించిన వారు కూడా ఉన్నారనేది కాదనలేని నిజం. కమిట్మెంట్, కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడైనా ఉంది. కాకపోతే ఇండస్ట్రీలో మాత్రమే అది కనిపిస్తోందని, వేరే చోట్ల కనిపించట్లేదని చెప్పుకొచ్చారు. కన్నడలో నేను వన్డే ఆర్టిస్ట్గా చేశాను. వన్డే ఆర్టిస్టులకు శాలరీ ఇవ్వరు, కేవలం ఫుడ్ పెట్టి పంపిస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా పవిత్ర జయరాం బాగా నటిస్తుందని పేరు రావడంతో రోజుకు 2-3 సీరియల్స్ చేసేదాన్ని. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఒక్కసారి కూడా అలాంటి పరిస్థితి రాలేదని చెప్పారు పవిత్ర జయరాం.